దేశవ్యాప్తంగా యూపీ, బీహార్, ఒరిస్సా, బెంగాల్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ పల్లెల నుంచి కూడా పొట్ట చేత పట్టుకొని కన్న ఊరిని వదిలిపెట్టి కది పెంచిన ముసలి వాళ్ళని కూడా అక్కడే వదిలిపెట్టి చిన్నపిల్లలు వేసుకొని బతుకుదల కోసం వస్తారు. వాళ్ళు వచ్చి అడ్డా పెట్టేది బాలాజీ నగర్లో, జవహర్ నగర్. ఇక్కడ 5,000కో 10,000కో నెలకు జీతాల మీద పనిచేసేవాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రిఫికేషన్ కోసం, ప్లంబింగ్ కోసం అనేక రకాల పనులు చేసి జీవించేవాళ్ళు. ఈ కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని నిత్యం కూలి చేసుకొని బతికేటువంటి ఈ కుటుంబాలకి 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇళ్ళకి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడే జీవో నెంబర్ 58 కింద, 59 కింద ఇవాళ రెగ్యులేషన్ కూడా కాబట్టింది. అట్లాంటి దాంట్లో ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి ఒక కాలనీ అరుంధతి నగర్ కాలనీ. ఈ అరుంధతి నగర్ కాలనీ 30 ఏళ్ళ క్రితం ఇక్కడ నిర్మాణం అయితే ఇక్కడ హుడా అధికారులు వచ్చి మా బౌండ్లోకి వచ్చిందని చెప్పి బెదిరించుకుంటారు. ఇవాళ రెవెన్యూ అధికారులు అయితే దానికి అద్దే లేదు. ఈ ప్రాంతం కీసర మండలానికి, కాప్రా మండలానికి వస్తుంది. ఇక్కడ ఎంత నెక్సెస్ అంటే, ఎంత సంబంధాలు ఉంటాయంటే ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఇక్కడ కొంతమంది సమాచారం ఇచ్చేటువంటి బ్రోకర్లు, వాళ్ళు ఏ రూపంలో ఉన్నా ఎవడైనా ఇల్లు పాత తిప్పి కట్టుకున్నా, కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నా, లేదా కొంత పాతది జాగా కట్టుకోకుండా మిగిలిపోయిన దాంట్లో కట్టుకున్నా కూడా వాళ్ళకు 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు చేతులు తడిపితే తప్ప, అంటే రక్తం తాగుతున్నాను అనుకో, పేదల రక్తం, ఈ 2 లక్షల రూపాయలు వసూలు చేసి ఇక్కడ ఇళ్ళ డబ్బులు కనిపించకపోతే వాళ్ళు నిర్మించుకున్న 30,000, 50,000, లక్ష రూపాయలతో కట్టుకున్న ఇల్లు కూలగొట్టేటువంటి పద్ధతి ఉంది. నిన్న ఇక్కడ హుడా వాళ్ళు వచ్చి ఇది ఇక్కడ దాకా మాది వస్తుందని చెప్పి వాడు మార్కింగ్ చేసిపోతాడు. ఇక్కడ రెవెన్యూలో వచ్చేమో మేము సోమవారం రాబోతున్నాం, ఒక 100 ఇళ్ళైనా కూలగొడతామని చెప్పి వచ్చిందంటే ఇవాళ వీళ్ళు ఎంత మూర్ఖులో, ఎంత దుర్మార్గులో, పేదల రక్తం ఎంత తాడా సిద్ధపడరో, మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, శోధన చూస్తుందో తెలుసుకోవడానికి కోసం వచ్చిన ఇక్కడ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ కలెక్టర్ గారితో 50-100 సార్లు మాట్లాడిన ఇప్పటికే. ఈ బాలాజీ నగర్ ఇవాళ కదా, ఇవాళ నువ్వు పుట్టుకున్నప్పుడు ఇక్కడ బాలాజీ నగర్ ఉన్నది, ఇక్కడ విజిట్ చేయి, వాళ్ళ సమస్యలు ఏందో శాస్త్రంగా పరిష్కరించు. ప్రతి నిత్యం జలగల్లాగా వీళ్ళ రక్తం తాగే పరిస్థితి చేయొద్దని చెప్పి చాలాసార్లు చెప్పినాం. అయినా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప, వాళ్ళ చెవి మీద పేరు పాడతలేదు తప్ప, పేదల బతుకులన్నా, పేదల ప్రజలన్నా కూడా వాళ్ళకి పట్టింపు లేని పద్ధతి కనబడతా ఉంది. నేను తప్పకుండా రెవెన్యూ మంత్రి గారితో కూడా చివరిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. మంత్రి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకవేళ కనుక పిచ్చి పని చేసి ప్రభుత్వం పేదల జోలికి వచ్చి ఇల్లు కొనగొడతా అంటే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, ఇక్కడ నేను ఎంపీగా ఈ పేదలు 50 గజాలలో, 60 గజాలలో, కంపు వాసనలో ఇలా నిజంగా నాలాంటి కుటుంబం పుక్కడికో 10 ఎకరాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు. అంటే గంత దీనమైన బతుకులు బతికేటువంటి ఈ పేదలు ఎక్కడో యూపీలో ఉన్న గోరఖ్పూర్ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, అరుంధతి నగర్. ఎక్కడో బీహార్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా అంటే మేము 25 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉంటున్నారు. ఏం చేసి బతుకుతున్నారమ్మా అంటే అంత చిన్న పని చేసి బతుకుతా అంటున్నారు. ఇవాళ ప్రజల మీద, పేదల మీద బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు ఇలా డబ్బులు తింటున్నారంటే ఇక వాళ్ళు ఎట్లా మనుషులు, వాళ్ళు ఎట్లా పరిపాలన చేస్తున్నారో అర్థం కావట్లేదు. తప్పకుండా దీని మీద కలెక్టర్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తా, అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇది కనుక కూలగొడతా అంటే ఈ సంగతి చెప్పడానికి నేను కూడా రేపు మండే నాడు ఇక్కడనే ఉంటా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.